11వ అధ్యాయం 6వ వచనం. మరియు నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడు అని ఉత్తరం ఇచ్చెను. నాతో చెప్పండి ఈ మాట. నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడు. ఈ మాట మాట్లాడుతున్నది ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన అంటున్నాడు, అభ్యంతరాలు వస్తాయి, అభ్యంతరాలు రాక మానవు కానీ నా విషయమై ఎవరైనా అభ్యంతర పడుతున్నారో వారికి చెప్తున్నా, అభ్యంతర పడకుండా ఉన్నవారే ధన్యులు. నా విషయంలో అభ్యంతరం లేకుండా నిరభ్యంతరంగా ఉన్నవారే ధన్యులు. అభ్యంతరపరచబడకుండా అంటే అభ్యంతరం కలిగి వారి మనసును అభ్యంతరపరుచుకోకుండా ప్రశాంతంగా ఉన్నవారు ధన్యులు. దేవుని విషయం అభ్యంతరపడకుండా ఉంటున్నావా? ఎప్పుడెప్పుడు మనుషులు అభ్యంతర పడతారో 1-2 మాటలు నేను మీతో పంచుకుంటాను క్లుప్తంగా. ఏ ఏ విషయాల్లో మనుషులు అభ్యంతర పడతారు అని అంటే, ఒకరోజు మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ఆయన్ను పాయింట్అవుట్ చేశారు. పాయింట్అవుట్ ఎలా చూడండి, 13వ అధ్యాయము 55వ వచనం, 55-56 వచనాలు. ఇతడు వడ్లవాని కుమారుడు గాడా? వీళ్ళ అమ్మగారి పేరు మరియమ్మే కదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదాను వారు ఇతని సహోదరులు కారా? ఇతని సోదరీమణులందరూ మనతోనే ఉన్నారు కదా? ఇతనికి ఈ కార్యములన్నీ ఎక్కడ నుండి వచ్చనని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతర పడుతున్నారు. క్రీస్తు విషయంలో అభ్యంతరం. ఏమని అభ్యంతరం పడ్డారు వారు అంటే, ఈయన వడ్లవాని కుమారుడు కదా, వడ్రంగి పని చేసుకునే వాళ్ళ అబ్బాయి కదా, అదే చెక్క పనులు చేస్తాడే ఆ వాళ్ళ కుమారుడు కదా, యోసేపు కుమారుడు కదా. ఇతనికి 4 తమ్ముళ్ళు, కొందరు చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళంతా మనతో పనికొస్తారు కదా. వీళ్ళ అమ్మ పేరు మరియమ్మ కదా. ఇతనికి ఎంత జ్ఞానం ఎక్కడ నుండి వచ్చింది? ఏంటి ఆయన బోధించిన జ్ఞానం అంటే, ఆ అధ్యాయంలో 13వ అధ్యాయంలో 7 ఉపమానాలు చెప్పాడు. 13వ అధ్యాయంలో 7 ఉపమానాలు. ఆ ఉపమానాలను ప్రజలందరికీ అర్థమయ్యేటట్లుగా బోధిస్తూ వచ్చేసరికి ఆ 7 ఉపమానాలు ప్రకటన గ్రంథంలో ఉన్న 7 సంఘాలకు అద్భుతమైన సాదృశ్యంగా కనబడతాయి. 13వ అధ్యాయంలో ఉపమానాలు ఉన్నాయి. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఉపమానాలు. అందులో మొదటి ఉపమానం విత్తువాని ఉపమానం. ఆయన విత్తుచుండగా కొన్ని త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని రాతి నేలలో పడ్డాయి, కొన్ని ముళ్ళ పొదల్లో పడ్డాయి, కొన్ని మంచి నేలలో పడ్డాయని ఒక ఉపమానం ఉన్నారు కదా. విన్నారా మీరు? అది మొదటి ఉపమానం. రెండవ ఉపమానం అక్కడేమని ఉంది, మనుషులందరూ నిద్రపోతున్నప్పుడు దుష్టుడు వచ్చాడు. గోధుమలు చల్లిన వ్యవసాయదారుని చేలో నిద్రపోతున్నప్పుడు దుష్టుడు వచ్చి గురుగులు చల్లి వెళ్ళాడు. గోధుమలు గురుగులు 2 పెరుగుతుండేసరికి ఆ శిష్యులు అంటారు, గోధుమలతో పాటు గురుగులు పెరగడం భావ్యం కాదు, పీకేద్దాం ప్రభు అని అంటే
పీకుతారు, బాగానే ఉంది. గురుగును పీకేటప్పుడు వాటితో పాటు గోధుమ కూడా తెల్లగించబడుతుంది. కనుక ఏ ఒక్క గోధుమ గింజ తెల్లగించబడడం నాకు ఇష్టం లేదు. కనుక అంత్యదినం వరకు రెంటిని కలిసి పెరగనివ్వండి. ఒకరోజు వస్తుంది, నేనే ఆ టైం మీకు చెప్తాను. ముందుగా గురుగులను కూర్చి వాటిని అగ్నిలో పడేయండి. తర్వాత గోధుమలను తెచ్చి నా కొట్లో, నా ధాన్యపు కారాగారంలో వాటిని పెట్టండి. అంటే నా ధాన్యాగారంలో వాటిని ఉంచండి. ఇట్లాగా ఉపమానాలు అంటే పొలంలో దాచబడిన ధనం, పులిసిన పిండిని గురించి, వెతకపోయిన ముత్యం, ఇట్లాంటివన్నీ ఇంచుమించుగా 7 ఉపమానాలు 13వ అధ్యాయంలో చెప్పేసరికి అక్కడ ఉన్న వారందరికీ ఆశ్చర్యం వేసి, ఇతను చెప్తున్న వాటిని ప్రజలందరూ విని అబ్బురపడిపోతున్నారు, ఆశ్చర్యపడిపోతున్నారు, ఆకర్షించబడతా ఉన్నారు. పరిసయ్యులకి మాత్రం కడుపు మంట వచ్చేసింది. అందరికీ ఆకర్షణగా ఉంది, అందరికీ సంతోషంగా ఉంది, కానీ పరిసయ్యులకి కడుపు మండి, ఇతడు ఎవరి కుమారుడు? వడ్లవాని కుమారుడు కదా అని అభ్యంతరం. అంటే మన స్థాయి, చాలామంది ఆలోచిస్తారు, నువ్వు ఫలానా కదా, నువ్వు ఫలానా కదా, అతడు ఫలానా కదా, ఈమె ఫలానా కదా. ఇటువంటి అభ్యంతరం ఉంది ప్రపంచంలో. ఇప్పుడు ఏం అభ్యంతరాలు ఉన్నాయి? నువ్వు ఫలానా, వారు ఫలానా. ముఖ్యంగా ఇదే ఇప్పుడు మరి భారతదేశంలో పూర్తిగా క్యాస్ట్ ఫీలింగ్, మత ఫీలింగ్, అవునా లేదా? అవునా కదా చెప్పండి. అది అసెంబ్లీలో కూడా, శాసన మండలిలో కూడా, పెద్దల సభలో కూడా నువ్వు ఫలానా ఫలానా ఫలానా. యేసు ప్రభు వారి విషయంలో ఆయన ఎవరైతే మనకెందుకు, ఆయన ఏ గర్భములో నుండి వస్తే మనకెందుకు, ఆయన ఏ క్యాస్ట్లో నుండి వస్తే మనకెందుకు, ఆయన ఏ కూలి పని చేసుకునేవాడైతే మనకెందుకు, ఆయన లోకరక్షకుడని గుర్తించి ఆ క్యాస్ట్ను కానీ, ఆ పనిని కానీ, ఆ స్థితిని కానీ నువ్వు ఆలోచనలో నుంచి తీసివేసి వాటి వలన అభ్యంతర పడకుండా నువ్వు ఉండి దేవుణ్ణి దగ్గరకు రాగలిగితే నువ్వు ధన్యుడు అవుతావు. చప్పట్లు కొట్టు దేవునికి. ఇతను ఫలానా, మనం అక్కడికి వెళ్ళకూడదులే. వారు ఫలానా, మనం అక్కడికి వెళ్ళకూడదులే. సంఘాల్లో కూడా ఈ మధ్య అలాగనే స్టార్ట్ అయిపోయింది. చాలా మంది వెతుక్కుంటా వెళ్తూ ఉంటారు. ఏమనుకోబాకండి, ఎవరైనా ఉంటే నన్ను మన్నించండి. వెళ్తూ ఉంటారు, ఆదివారం ప్రయాణాలు చేయాల్సి వస్తుంది, వేరే చోట మనం ఉండవలసిన పరిస్థితి వస్తుంది, స్థానిక సంఘం దగ్గర లేకపోయిన పరిస్థితి ఉంటుంది. అప్పుడు అక్కడికి పోయి వెతుకుతారు. ఏమండి, ఇక్కడ మాకు సంబంధించిన హెబ్రోన్ సహవాసాలు ఉన్నాయా? మాకు సంబంధించిన సియోను సహవాసాలు ఉన్నాయా? పెంతికోస్తు మందిరాలు ఇక్కడ దగ్గరలో ఉన్నాయా? బ్యాప్టిస్ట్ చర్చీలు ఉన్నాయా? దగ్గరలో ఏమైనా ఉన్నాయా? అమ్మ చెప్పండి, మేము వెళ్తాం. లోదరన్ చర్చీలు ఏమైనా ఉన్నాయా ఈ దగ్గరలో? ఏదైనా పొరుగురు వెళ్తే నువ్వు చర్చీల కోసం వెళ్తున్నావా, దేవుని కోసం వెళ్తున్నావా, నీకు అక్కడే బయటపడిపోయావు. అడుగుతాం కదా మనం, వెళ్ళిన చోట అడగమా ఇక్కడ ఏమైనా దగ్గరలో ఉంటున్నాయా అంటే నువ్వు ఆ ఉద్దేశంతో దేవుని దగ్గరకు వెళ్తున్నావు. దేవుడు అంటాడు, దేవుని దగ్గరకు వచ్చే వారికి ఎవరు అభ్యంతరంగా ఉండకూడదు. అది ఏది అభ్యంతరంగా ఉండకూడదు. చప్పట్లు కొట్టు దేవుని స్తుతిద్దాం.